మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3 సార్లు కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి నరేంద్ర మోదీ గారు ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. నెహ్రూ తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా కంటిన్యూస్గా 3 సార్లు తమ లీడర్షిప్లోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించినట్లు ఎక్కడా లేవు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోదీ గారు తొలిసారిగా ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ 2019లో కూడా సక్సీడ్ అయ్యి తిరుగులేని నేతగా ఎదిగారు. అండ్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కూడా ఎన్డీఏకు 293 స్థానాలు దక్కడంతో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా చేపట్టే ఛాన్స్ వచ్చింది. ఈసారి 5 తెలుగు ఎంపీలకు యూనియన్ క్యాబినెట్లు అంటే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆల్మోస్ట్ 8,000 మంది దేశ విదేశ ప్రముఖులతో పాటు సార్క్ మెంబర్ దేశాల లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఇక వీళ్లే కాదు, మన జనసేన హెడ్ పవన్ కళ్యాణ్ గారు, జేడీయూ చీఫ్ అయిన నితీష్ కుమార్, టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, మూవీ యాక్టర్స్ షారుఖ్ ఖాన్, రజనీకాంత్లతో పాటు ఇంకా చాలామంది ప్రముఖులే హాజరయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన రెండో నాన్ కాంగ్రెస్ లీడర్ మన మోదీనే. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి నాన్ కాంగ్రెస్ లీడర్గా కూడా రికార్డ్ సృష్టించారు.